సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి మనమైతే ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. సో అది వచ్చేసి ఏంటి అంటే డివోషనల్ టైప్ ఇది. సో ఇప్పుడున్న ఈ కాలంలో ప్రతి ఒక్క అబ్బాయికి, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి ఇష్టమైన బైక్ కొనుక్కోవాలి, లేదా సొంత ఇల్లు కట్టించుకోవాలి అని వాళ్ళైతే చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడుతున్నప్పుడు మనకు దేవుడి సహాయం కూడా చాలా అంటే చాలా అవసరం కావాలి. కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్ కూడా కావాలి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే మనమందరం చేయాల్సింది ఏంటి అంటే సొంత ఇల్లు కావాలి, దానికోసం మనీ కావాలి, దానికోసం మనము హార్డ్ వర్క్ చేయాలి. మన జాబ్ కరెక్ట్గా చేస్తే మనకైతే శాలరీ వస్తుంది. దాంతోపాటు మనకు లోన్ తీసుకుంటే వితిన్ ఫ్యూ మంత్స్లో మనకైతే ఇల్లు అయితే రెడీ అయిపోతుంది. సో అలా కూడా ఉండాలి. అండ్ దేవుడి సపోర్ట్ కూడా ఉండాలి. అండ్ డివోషనల్ సపోర్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతిరోజు మనము దేవుడి గుడికి వెళ్ళి మన కోరిక చెప్పుకొని, ఒకరోజే ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు మన కోరిక అయితే చెప్పుకోవాలి, దేవుని ముక్కోవాలి, దేవుని బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, తర్వాత ఇంటికి అయితే వచ్చేయాలి. డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేయాలి, ఎక్కడ అయితే ఆగకూడదు. సో డైరెక్ట్గా ఇంటికి వచ్చేసిన తర్వాత మనమైతే నెక్స్ట్ రోజు వచ్చేసి మనము అలాగే చేయాలి. ఇంకా ఆ తర్వాత ఇంకా ఫస్ట్ డే అడిగింటే మళ్ళీ అడగకూడదు. మళ్ళీ కోరిక మనం ప్రతిరోజు అడగాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఏమి మనిషి అయితే కాదు ప్రతిరోజు మర్చిపోతే చెప్పడానికి. దేవుడు కాబట్టి ఆయనకు తెలుసు, ఒకసారి చెప్తే చాలు. మనము డైలీ వితౌట్ ఫెయిల్ మనమైతే ప్రతిరోజు మనమైతే దేవుని దగ్గరికి వెళ్ళాలి, ముక్కోవాలి, ఆయనని ముక్కోవాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. నీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలని ముక్కొని మనమైతే ఇంటికి అయితే వచ్చేస్తుండాలి. అలా 40 days మనమైతే చేసాము అంటే, శివుడికి 40 days మనమైతే చేసాము అంటే ఖచ్చితంగా మనకైతే మన కోరిక 100% కాదు, 3000% అయితే నెరవేరడం చాలా అంటే చాలా ఎక్కువగా పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ చాలామందికి జరిగింది, వాళ్ళ నుంచి నేను తెలుసుకున్నాను, వాళ్ళని కనుక్కున్నాను కూడా. సో ఇది ఇలా చేస్తే చాలా పవర్ఫుల్, మన కోరికలు అయితే తీరుతాయని అయితే వాళ్ళైతే చెప్పారు. పూజారిని కూడా అడిగి కనుక్కోవడం అయితే జరిగింది, వాళ్ళు కూడా అవును ఇది కరెక్టే అని చెప్పారు. సో అందుకే నేను కూడా మీతో షేర్ అయితే చేసుకుంటున్నా. సో ప్రతి ఒక్కరూ మిడిల్ క్లాస్ అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఎవరైనా సరే వాళ్ళకి సొంత ఇల్లు కట్టుకోవడం అనేది చాలా అంటే చాలా ఎక్కువ పెద్ద కళ అయితే ఉంటుంది అది. సో బిగ్గెస్ట్ డ్రీమ్ అంటారు కదా, అలా. సో అలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నా సరే దేవుడి సహాయం చాలా వరకు ఉండాలి. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టే వాళ్ళు కూడా చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకైతే కోరిక అయితే నెరవేరుతుంది. సో మీరు కూడా అలా ట్రై చేయండి. 40 days శివుడికి అయితే ప్రతిరోజు వెళ్ళి మీరైతే ఒక రోజే కోరిక చెప్పుకొని మిగతా రోజులంతా ముక్కొని 40 days అయితే కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది.